క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 94వ కీర్తన 18వ వచనం. యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవుడి వాక్యం దీవించును గాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడి కృప మనల్ని బలపరుస్తుంది. భక్తుడు చెప్తున్నాడు, తన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ, తన దుఃఖంలో ఉన్నప్పుడు కానీ, బలహీనతలో ఉన్నప్పుడు కానీ, మనుషులు నన్ను బలపరుస్తున్నారు, ధనం నన్ను బలపరుస్తుంది, ఇంకా ఇతర ఏదో తనను బలపరుస్తుంది, అందుకే నేను బలంగా ఉన్నాను, అందుకే నేను ధైర్యం తెచ్చుకున్నానని చెప్పట్లేదు. కానీ దేవుని కృప అతన్ని ఏం చేస్తుందంటండి, బలపరుస్తుంది. అవును, ఈ రోజుల్లో మనుషులు చేయలేని పని, ధనము చేయలేని పని, పెద్ద పెద్ద గొప్ప అంతస్తులు ఆస్తి చేయలేని పని దేవుడి కృప చేస్తుందండి. దేవుడి కృపలో సమృద్ధి ఉంది, దేవుడి కృపలో సమాధానం ఉంది, దేవుడి కృపలో స్వస్థత ఉంది, దేవుడి కృపలో నెమ్మది ఉంది. అందుకే భక్తుడు చెప్తున్నాడు, దేవుని కృప నన్ను బలపరుచుచున్నది. ఆనాడు భక్తునికి దేవుని కృప ఎలా అయితే తన ఉన్న పరిస్థితిలో బలపరిచిందో, ఈ రోజు నువ్వు ఏ బలహీనతతో, ఏ సమస్యలో, ఏ ప్రాబ్లంతో ఉన్నావో కానీ ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. దేవుని కృప నిన్ను కూడా బలపరిచేదిగా ఉంది. కాబట్టి పరిస్థితులను బట్టి అధైర్యపడక దేవుడి కృప మీద ఆధారపడి దేవుడి చేత బలం పొందు. అటు రీతిగా దేవుడు నీకు బలం అనుగ్రహించునుగాక, ధైర్యంను అనుగ్రహించునుగాక, సమాధానమును అనుగ్రహించునుగాక. కాబట్టి ప్రార్థన చేసుకున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా దేవుని సన్నిధిలో మరి కళ్ళు మూసుకున్నట్టుగా ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాల కారణముత్తరమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థన ఎదుర్కొన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. నీ కృపతో ఆయన బిడ్డల్ని బలపరిచి ప్రతి పరిస్థితి నుంచి బిడ్డలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.